ముఖ్యంగా ఇది మన షెడ్యూల్ క్యాస్ట్ మాల కులస్తులందరికీ కూడా నేను మరీ తెలియజేస్తున్నాను. ఎందుకని స్పెషల్లీ మాల అని అనాల్సి వస్తుందంటే అందరికీ అన్ని క్యాస్ట్లకి దూరమైనటువంటిది, అన్ని క్యాస్ట్లని వ్యతిరేకించి అన్ని క్యాస్ట్లని ప్రశ్నించేటువంటిది మాల కులం కాబట్టి మాలోడు అంటే ఖచ్చితంగా అందరికీ పడదు. ఇది నెక్స్ట్ దీని ఫార్వర్డ్ స్టెప్ ఏంటంటే బీజేపీతో అంటకాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు హోదాలో ఉన్నప్పటికీ ఆయన సనాతని కాబట్టి ఆయన సనాతని కాన్స్టిట్యూషనల్ ఆఫ్ రైట్స్ ద్వారా ఆయన డిప్యూటీ సీఎం కావడం జరిగింది. డిప్యూటీ సీఎం అనేటువంటి రిప్రజెంటేటివ్ పీపుల్, కానీ ఆయన మర్చిపోయి ఆయన సనాతనిగా ఆయన ముద్ర వేసుకున్నాడు. ఇకపోతే ఆయన వర్గం అంతా, ఆయన కాపు వర్గం అంతా కూడా ఎక్కడున్నా సరే మాల కులస్తులపై దాడి చేయటం, మాల కులస్తులపై ఎలిగేషన్స్ తీసుకొచ్చినటువంటి వాటిని 2 డేస్లో వారి మీద తిరిగి భౌతిక దాడులకు దిగడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇదొక ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీస్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ప్రతి ఒక్కరు గమనించవలసినటువంటిది ఎస్సీ మాల కులస్తులు మనల్ని రెచ్చగొట్టి ఈ విధంగా మన మాల కులంపై ఈ సమాజానికి మొత్తానికి దయచేసి మరి ఈ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నటువంటి మొత్తం మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను. దళిత్ అనేటువంటి పదాన్ని మనమే ఈ దౌర్భాగ్యమైన పదాన్ని వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని తొలగించడం జరిగింది. దాన్ని రికార్డ్స్ నుంచి పూర్తిగా తీసేయమని అంటే ఎవడో పనికిమాలిన కొడుకు, వాడెవడో మన మీద ఇంకా అక్కసకక్కిన కొడుకు వాడు దళిత అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాడు. కానీ మన జాతి అయి ఉండి, మన వాళ్ళు అయి ఉండి, షెడ్యూల్డ్ క్యాస్ట్ అయి ఉండి, షెడ్యూల్డ్ ట్రైబ్ అయ్యండి, ఇంకా మేము దళితులమే అనేటువంటి ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాను నేను. దళిత్ అనేటువంటి పదాన్ని మానేయండి. అసభ్యకరమైన పదం అది. ఆ పదాన్ని ఇంకా మనం దాన్ని పట్టుకుని వేలాడుతున్నాం. మేమే ఎదవలమని మనమే చెప్పుకుంటున్నాం. దయచేసి ఈ జరిగేటువంటి ప్రతి చోట కూడా వాడు రాస్తాడు, వాడు పేపర్ వాడికి అదే పని. వాడి మీద ఫైట్ చేయాల్సింది మనం. వాడు ఉపయోగిస్తాడు టీవీ వాడి మీద ఫైట్ చేయాల్సింది మనం. ఏమని? ఈ దళిత్ అనేటువంటి పదాన్ని పూర్తిగా తొలగించింది సుప్రీంకోర్టు. నువ్వు ఎందుకు వాడుతున్నావా అని వాడి మీద కేసు వేయాల్సింది పోయి మనమే మా దళితులపై దాడులు ఆపండి, మా దళితులపై ఇది చేయండి, మా దళితులపై దాడులు ఎక్కువైపోయి ఏంటది? మరీ నాలెడ్జ్ లెస్ పీపుల్ లాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అని చెప్పుకునేటువంటి నాలెడ్జ్ పీపుల్ కూడా ఈ విధమైనటువంటి ప్రవర్తన అంటే నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. చాలా చిరాగ్గా ఉంది.